శనివారం సాయంత్రం వ్లాగ్ ఇది. గుడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. టైం చూసుకుంటే 7 అయింది. ఈ లోపే వండాలి కాబట్టి అన్ని వండేసా. అసలు నేనేం వండానంటే, అమ్మ ఈ మధ్య పూరీలు తినాలనిపిస్తుంది అని చెబితే నేను ఈ రోజు కుదిరిందని చెప్పి చేసి, వీటిని పూరీలు అనే కంటే చెక్కలు అనడం బెస్ట్. నేను చేశానంటే పూరీలు పొంగకపోగా చెక్కల్లాగా ఉంటాయి, అట్టుంటది. మీరు చేస్తే ఒక్క పూటలో అయిపోతాయి. అదే నేను చేశాను అనుకో 3 రోజులు ఉంటాయి తెలుసా. నాకు నేను చెప్పుకుంటా శభాష్ బేటా అని. ఇంకా వంటలు అయిపోయినాయి. ఇల్లంతా తుడిచేసుకొని స్నానం చేసి వచ్చి దేవుడికి పూలు పెట్టేసి దీపారాజన చేశాను. మధ్యాహ్నం మరిపూడి నుంచి ఒక అమ్మాయి వచ్చింది అనమాట. పెద్ద బాక్స్ నేను తెచ్చింది. కనకాంబరాలు వద్దమ్మా అని కొంచెం తీసుకున్నా. ఇప్పుడు దేవుడికి పెట్టేసా, మరుసటి రోజు నేను పెట్టుకుంటా. ఇంకా తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ దేవుడికి గుడికి వెళ్ళానంటే టెంకాయ కొట్టను, డబ్బులు వేస్తా హుండీ. అంటే అప్పుడప్పుడు కొడతాను. నాన్న చూసారా నేను చేసిన చెక్కలు తింటున్నారు. ఈ రోజు దేవుడి గుడి కలకలలాడిపోతుంది. ఎప్పుడో నా పుట్టినరోజుకి వచ్చా నవంబర్ లో, మళ్ళీ ఇప్పుడే రావడం. ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ తెలుసు కదా. అందులో మా ఊర్లో ఆంజనేయ స్వామి ఇంకా పవర్ఫుల్. ఏదన్నా అటు ఇటు చేసిరనుకో అప్పుడే చూపిస్తారు. ఏదన్నా మొక్కినా కూడా అప్పుడే తీరుస్తాడు. చిన్నప్పుడు ఈ గుడికి రోజు వెళ్ళి భజన చేసేదాన్ని. వన్స్ 7th 8th క్లాస్ నుంచి వెళ్ళడం మానేశాను రోజు. అప్పుడు భజన చేసేటప్పుడు నేనే పాడేదాన్ని పాటలు. ఇప్పుడు పాడాలి అంటే సిగ్గు. పాటలు పాడమంటే పాడలేను కానీ తాళాలు అయితే కొడతా. ఇంకా దేవుడి సింధూరం పెట్టేసుకున్నా. ఆంజనేయ స్వామి సింధూరం డిఫరెంట్ కదా. శనివారం ఇంకా ఎక్కువ మంది రావాలి, కాకపోతే ఇంట్లో పని చేసుకుని రావాలి కదా, లేట్ అయిందన్నమాట. నేను కూడా ఒక 15 నిమిషాలు ఏమో కూర్చొని భజన చేశాను వాళ్ళతో పాటి. అప్పుడు 2 పాటలే పాడారు. కొంచెం ప్రశాంతంగా ఉంది మనసు. ఇప్పుడు ప్రసాదం పెట్టమంటే అంత బెల్లం మొక్క ఇచ్చారు, అది నోట్లో వేసుకొని ఇంటికి వచ్చేసి. మా అమ్మ పొలం నుంచి 8:30కి వచ్చింది ఇంటికి. పట్టుకున్నానని అమ్మ పోబో ఉన్నా కానీ వీడియో తీసిన అంది. మా అమ్మ చేసేది ఏం లేదు కాబట్టి స్నానం చేసి తిని పడుకుంది. మా తాతకి నాన్నకి అన్నం పెట్టేసి పాలు తోడు పెట్టేసి ముఖానికి సీరం రాసుకొని ఇంకో 10 నిమిషాలు బాగా రుద్ది పడుకున్నాను. దెబ్బకి నిద్రపోయా.